హలో యూట్యూబర్స్, మీరు కూడా ఇలా హోమ్ మేడ్ వైట్ రోజ్ ఫ్లవర్స్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్, మరి మన వీడియో చూసేయండి. చూడండి, ఇలా శారీస్లో అది వస్తూ ఉంటాయి, స్మూత్గా ఉండి క్లాత్ టైప్లో వస్తాయి. శారీస్లో అది పెడుతూ వస్తాయి. నాకైతే శారీలో వచ్చిందనమాట. నేను ఆ క్లాత్ తీసుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇలా మనకి ఎన్ని పీసెస్లో కావాలితే అన్ని పీసెస్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా చూడండి, సో లెంత్గా వచ్చి ఇట్లా మళ్ళీ మనం మడత పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇచ్చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం సిజర్తో నీట్గా ఒక వీడియోలో చూపించినట్లు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి ఎంత ఎలా కట్ చేసుకుంటున్నానో సేమ్ యాస్టీజ్ అట్లనే కట్ చేసుకోండి. సో విప్పేసి ఒకసారి చూడండి వీడియోలో ఎలా సో చూడండి, ఒకసారి నేను ఫోల్డ్ చేసిన వైపు నుంచి నేను చుట్టబెడుతున్నాను. ఒకసారి చూడండి, సేమ్ యాస్టీజ్ మొత్తం అంతా చుట్టేసిన తర్వాత ఒక థ్రెడ్ తీసుకోవాలి. ఆ థ్రెడ్తో కిందన చూడండి, ఆ కిందన ఏంటంటే టైట్గా మనం ఒక 2-3 టైమ్స్ చుట్టేసి టైట్గా ముడి వేసుకుంటే అది కొంచెం ఫ్లవర్ షేప్ వస్తుందండి. ఒకసారి చూడండి, యాస్టీజ్ అట్లా టైట్గా ముడి వేసుకుని ఇట్లా వస్తే మనం కొంచెం రేకల్ని కొద్దిగా ఇటు ఇటు అట్లా చేసుకుంటే ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది. ఒకసారి చూడండి యాస్టీజ్. అలాగే మనం ఒక బైండింగ్ వైర్ తీసుకుని ఆ వైర్ని ఏంటంటే ఇట్లా గట్టిగా అది షేప్లా చేసుకుని గట్టిగా మనం అందులో గుచ్చాలన్నమాట. గుచ్చిన తర్వాత గ్రీన్ కలర్ క్లాత్ ఒకటి తీసుకోండి, అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టుకోవాలి. ఒకసారి చూడండి వీడియోలో చూపించినట్లే సేమ్ యాస్టీజ్ అట్లా మొత్తం అంతా చుట్టేసిన తర్వాత నీట్గా ఎట్లాంటి మిస్టేక్ లేకుండా నీట్గా చుట్టేసుకుని కిందన లైటర్తో మనం అంటించుకుంటే సరిపోద్ది. ఇలా ఎన్ని ఫ్లవర్స్ కావాలితే అన్ని ఫ్లవర్స్ తీసుకోండి. ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. సేమ్ యాస్టీజ్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా మనం ఫోల్డ్ చేసుకుని ఇచ్చేసుకోవాలి. ఫైనల్లీ ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయినట్టేనండి. మన దగ్గర వేస్ట్గా చాలా ఫ్లవర్ వాజులు ఉంటాయి కదా, అందులో డెకరేట్ చేసుకుంటే సరిపోద్ది. సో వైట్ ఫ్లవర్ బొకే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ మన వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.